హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 5వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేసి మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక నుంచి రాష్ట్రంలో కొత్తగా నిర్మించేటువంటి ఇల్లు, అపార్ట్మెంట్లు, కరెంట్ కనెక్షన్ చాలా సులువుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ మేరకు విద్యుత్ రంగంలో 10 ఏళ్ల తర్వాత మరో కీలక సవరణ చేశారు. అసలు ఏంటనేది చూసుకున్నట్లయితే కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలన్న అపార్ట్మెంట్ ఏదైతే నిర్మించుకున్నవారో కనెక్షన్ కావాలంటే చాలా ఇబ్బందులు అయితే ఉండేరు. ఎందుకంటే విద్యుత్ శాఖలో అధికారులు లంచాలు అడిగేవారు, ఇక చేతి ఓటం చూపించేవారని చెప్పేసి తమకు అనుకూలమైన కాంట్రాక్టర్ రంగంలోకి దింపి ఎస్టిమేట్ వ్యయంతో పేరుతో సొమ్ము చెల్లి 24 కొత్త చట్టం అయితే వచ్చిందనమాట. విద్యుత్ కలెక్షన్ల జారీకి సంబంధించి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. ఏం చెప్తున్నారు ఏంటంటే ఇక కలెక్షన్లో పారదర్శకత పెంచాలని, ఎక్కడ కూడా ఆలస్యం జరగొద్దని చెప్పేసి కొత్త నిబంధనలు అయితే రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అమల్లోకి రాబోతున్నాయి. ఇక మెట్రో నగరాల్లో అయితే వినియోగదారుడు దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లో కనెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. అదేవిధంగా మున్సిపాలిటీలో గరిష్టంగా 7 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకుంటే గరిష్టంగా 15 రోజుల్లో కొత్త కనెక్షన్, వైరు, వాటన్నిటి కూడా పోల్ అవన్నీ కూడా ఇవ్వాల్సిందని చెప్పేసి కొండ ప్రాంతాలు లేదా భౌగోళిక ఇబ్బందులు ఉన్న చోట కూడా 30 రోజుల్లో గడువు పెట్టారనమాట. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ వంటి ఏర్పాటు చేయాల్సిన వస్తే కనుక కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల మేరకు 90 రోజుల గరిష్ట ప్రక్రియ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే కొత్తగా విద్యుత్ కనెక్షన్లు జారీలో మార్పులు చేసుకునే తరుణంలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఇందుకోసం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే స్తంభాలు, లైన్స్ కోసం వినియోగదారుల నుంచి దూరాన్ని బట్టి ఒక్కొక్క రీతిలో డబ్బులు అనేది గతంలో వసూలు చేశారు. ఇప్పుడు అలా కాకుండా ఇక నుంచి ఫిక్స్డ్ ఛార్జీలు అనేది వసూలు చేస్తారనమాట. 1 కిలో వాట్ కనెక్షన్కు మనకు 500 రూపాయలు కడితే సరిపోతుంది. అదేవిధంగా 1 కిలో వాట్ నుంచి 5 కిలోల వాట్ వరకు 3500 వరకు అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఇక పూర్తిగా ఇవన్నీ కూడా మనం గతంలో ఆఫ్లైన్లో కాకుండా ఇప్పుడు మొత్తం ఆన్లైన్ చేశారనమాట. ఇకపైన భౌతిక పత్రాల అధికారులకు వద్దకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు, ఇప్పుడు అవసరం లేదు అనమాట. ఎందుకంటే సంబంధిత డిస్కామ్లో అధికార వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు, అదేవిధంగా ఆస్తి పత్రాలు వంటి అవసరమైన సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే వినియోగదారుడు దరఖాస్తు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు. ఇక అధికార నిర్లక్ష్యం వల్ల జరిగితే ఆటోమేటిక్గా ఉన్నతాధికారుల సమాచారం ఎస్కలేట్ అయితే అవుతుందన్నమాట. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇటీవల కాలం మొదటి విడత L1, L2, L3గా కేటాయించడం జరిగింది కదా. రాష్ట్ర వ్యాప్తంగా 3 అంటే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయించడం జరిగింది. ప్రతి సోమవారం కూడా నిధులు అయితే జమ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందనమాట. ఎందుకంటే ఇప్పటికే 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయగా రెండో జాబితా పైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన అయితే చేసే ప్రయత్నం చేశారనమాట. ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ త్వరలో 2వ విడత జాబితాను కూడా విడుదల చేయబోతున్నాం. అర్హులైన వారందరికీ వారిగా డబ్బులు అనేది అందిస్తాం. విడతల వారిగా 5 లక్షల వరకు ఆర్థిక సాయం, రాజకీయాలు పక్కబెట్టి పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందామని మంత్రి తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించే పేదలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందని, మొత్తం 4 విడతల లబ్ధిదారుల ఖాతాలో మొత్తం నిధులు జమ చేస్తుందని, ఇప్పటికే పలు జిల్లాల్లో పేదల ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టారని చెప్పేసి మరికొన్ని చోట్ల నిర్మాణం సైతం పూర్తవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు మంజూరు సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ అనేది చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. త్వరలోనే 2వ విడత సంబంధించి ఇక అర్హులైన వారందరికీ అయితే లీస్ట్ కావచ్చు అన్నీ కూడా ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. ఏప్రిల్ నాటికి 2వ విడత అయితే ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు. జిల్లాల వారీగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఎంతవరకు కంప్లీట్ అయింది ఏంటనేది ప్రతి సోమవారం కూడా రివ్యూ నిర్వహించి వారికి అనుకూల విధంగానే ఏదైతే పైసలు కూడా రిలీజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో డబుల్ బెడ్రూమ్ GHMC పరిధిలో ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో కంప్లీట్ కాక కొంతమంది ఉండడం లేదని చెప్పేసి, అదేవిధంగా ఇతరత్ర కారణాల వల్ల మిగిలిపోయి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థలం ఉన్న వారికి మాత్రమే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారో స్థలం లేని పరిస్థితి అని చెప్పి చాలామంది బాధపడుతున్న వారందరికీ, ఇబ్బందులు పడుతున్న వారికి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగిందనమాట. వాటికి కొన్ని మెరుగులు దిద్దుతున్నారు. అదేవిధంగా
ఏదైతే రిపేర్ల వర్క్ ఉంటే రిపేర్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల పూర్తయిన వారికి త్వరలోనే ఇండ్లు కూడా కేటాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే నిర్వహించే ప్రయత్నం చేశారు. గతంలో తీసుకున్న వారు ఎవరు ఉంటున్నారు, ఎవరు అర్హులు ఏంటి, ఎవరికి అమ్ముకుంటున్నారు, ఎవరు ఇళ్లలో ఉంటున్నారు, అద్దెకుంటున్నారా, లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క కరెంట్ మీటర్ రీడింగ్ని బట్టి అయితే వారు ఈజీగా అయితే తెలుసుకునే ప్రయత్నం, కొత్త విధానం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసిందనమాట. ఎవరు ఉంటున్నారు ఏందనేది కూడా మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆ డబుల్ బెడ్రూమ్ అటువంటి వారిని అనర్హుల లిస్టులోకి ఎక్కిస్తున్నారు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం నిర్మించిన ఇండ్లు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఇవ్వబోతున్నాం అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ముఖ్యంగా సదరం సర్టిఫికేట్లకు సంబంధించి ఇటీవల కాలంలో బంద్ చేసి తర్వాత యూడిఐడి కార్డులు అనేది అందిస్తున్నారు కదా, అంటే యూనిఫైడ్ డిసేబుల్డ్ ఐడెంటిటీ కార్డు ఏదైతే ఉందో అవి అందజేస్తున్నారు 2025 మార్చి 1 తారీఖు నుంచి 2026 ఫిబ్రవరి వరకు. అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు, కొంతమంది సదరం సర్టిఫికేట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక మొత్తం 21 రకాల వారికి ఏదైతే పరీక్షలు అయితే నిర్వహిస్తూ ఉంటారు కదా, సదరన్ సర్టిఫికేట్లు కావచ్చు, యూడిఐడి ఇవన్నీ ఇవ్వాలని ఒక డేట్ అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా వారి మెసేజ్లు కూడా వచ్చే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఆసరా పెన్షన్లు అనేది అందించడం అయితే జరిగింది కదా, అంటే ఏ నెల పెన్షన్లు ఆ నెల అయితే అందించడం లేదు. ఇప్పుడు మనకు నవంబర్ పెన్షన్ డిసెంబర్లో ఇచ్చినట్లు ఇప్పుడు డిసెంబర్ పెన్షన్ జనవరిలో ఇవ్వడం అయితే జరిగింది. జనవరి 28 తారీఖు నుంచి అయితే పెన్షన్లు అనేది అందిస్తున్నారు. ఇది ఫిబ్రవరి 10 తారీఖు వరకు అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల వారు తీసుకున్నారు, ఇంకా కొన్ని జిల్లాల వారికి అయితే ఇవ్వలేదు అంటున్నారు. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది జరిగిందనమాట. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు పెంపు అనేది చేస్తామని ప్రభుత్వం ఇక పలుసార్లు చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది, మంత్రులు సైతం. అయితే తాజాగా వచ్చేసి ఈ నెల పెంచి ఇస్తారని చాలామంది అయితే ఎదురు చూసిన వారు నిరాశ మిగిలింది. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ప్రజాపాలన దరఖాస్తులు అనేది చేసుకోవడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నామన్నా వీలు లేకుండా ఉందని, అదేవిధంగా చాలామంది ఆధార్ కార్డులో వయసు గతంలో లేకపోవడం వల్ల తాము దరఖాస్తు చేసుకోలేకపోయామని ఇప్పుడు తామకు కూడా అవకాశం కల్పించిన చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల 2016 రూపాయలు, 4016 రూపాయలు పొందుతున్నారనమాట. ముఖ్యంగా తెలంగాణ ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులు ఇప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్లు ధరలు విపరీతంగా పెరిగాయని, వాటికి అనుగుణంగా ఆసరా పెన్షన్లు ప్రభుత్వం వెంటనే పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎంతమంది అయితే పెన్షన్లు తీసుకుంటున్నారు, దాదాపు 43 లక్షల మంది అయితే ఉన్నారు. ప్రతి నెల కూడా దాదాపుగా 1000 కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది. కొత్త పెన్షన్లు అదేవిధంగా పాత పెన్షన్లు ఉన్నవి డబుల్ చేస్తే ఇప్పుడున్నటువంటి బడ్జెట్కు డబుల్ అవుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లోనే చాలామంది అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గతంలో ఆధార్ కార్డులు ఇవ్వకుండా ఏజెన్సీల ద్వారా ఏదైతే ప్రభుత్వం యొక్క ధనాన్ని ఏదైతే పూర్తి స్థాయిలో ఖర్చు చేయకుండా ఇతరత్ర మార్గాల్లో వెళ్తుందని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏదైతే ఉద్యోగులు కూడా ఇటీవల కాలంలో పనిచేస్తూ కూడా ఇటు ఆసరా పెన్షన్లు పొందుతున్న దాంట్లో ప్రభుత్వం ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది. వారికి తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి కీలక ఆదేశాలు ఇవ్వడంతో మనకు ఆల్రెడీ డిసెంబర్, దాదాపు జనవరి అయితే వచ్చింది, ఫిబ్రవరి అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారి పెన్షన్లు కూడా రద్దు చేయడం అయితే జరిగింది. ఈ నెల పెన్షన్లు కూడా ఇవ్వలేదన్నమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా చాలామంది ఎదురు చూస్తారు. ఈ నెల ఎలా అంటే ఫేస్ అథెంటికేషన్ ద్వారా తీసుకున్నారు చాలామంది అయితే. మొత్తం మీద కొంతమంది బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇంకెవరైనా తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి, సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మరికొన్ని పథకాలు ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈ కోవకు చెందిన ఆసరా పెన్షన్లు ఈ నెల ఎట్లాగూ చివరాఖరి 3-4 వారాల నుంచి చివరి వారంలో మనకు పైసలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. 4016 రూపాయలు, 6016 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఆసరా పెన్షన్లు కోరుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏందనేది. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వచ్చినా తెలియడం జరుగుతుంది.